ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం జాతక ఫలాలు ఎలా ఉన్నాయి, మరి రాశి చక్రాలు ఏం చెబుతున్నాయి, మనకు ఏమన్నా అనుకూలంగా ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 21 నుంచి 27 వరకు ఉండే మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉండబోతుంది. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉండవచ్చు. మిమ్మల్ని మీరు బాగా నియంత్రించుకునే అది చాలా కష్టంగా ఉండబోతుంది. అలాగే ఒత్తిడి కారణంగా మీ తండ్రి ఆరోగ్యం కూడా ప్రభావితం కాబోతుంది. అలాగే జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం కూడా పెరగవచ్చు. మీ ప్రియమైన వారి స్వభావంలో కొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయి. అలాగే మీ వివాహ జీవితంలో ఆనందాన్ని కొనసాగించడానికి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా పవిత్రంగా ఉండబోతుంది. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే మీరు మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు. వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి లాభాలను సంపాదించవచ్చు. పెద్ద వ్యాపారులు తమ వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మరి ముందుగా మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో మానసికంగా అయితే మీకు చాలా అనుకూలంగా అయితే లేదు. పని ఒత్తిడి, అలాగే మీరు కొన్ని పనుల వల్ల చాలా కలత చెందుతారు. వారం మధ్యలో మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో పని భారం తక్కువ ఉంటుంది. అలాగే ఇంటి వాతావరణం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారులు ఈ వారం మంచి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ సమయంలో మీరు కొన్ని మార్పులు చేయాలని కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనదిగా ఉంది. ఈ కాలంలో మీకు చాలా పెద్ద ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా అయితే ఉండవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ విషయంలో అనుకూలంగా ఉంది. ఈ పండుగ సీజన్లో మీరు మీ ప్రియమైన వారితో చాలా సరదాగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు పెళ్లి కాని వారు వివాహం కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటే మీరు అలాంటి నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోకపోవడం చాలా మంచిది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీ తుది నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. త్వరలో మీకు శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీకు కొన్ని కండరాల సంబంధిత సమస్యలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి, ఈ రాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు అయితే ఉంటాయి. మిమ్మల్ని మీరు బాగా నియంత్రించుకుంటే అది కష్టం. ఇక ఒత్తిడి కారణంగా మీ తండ్రి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధాలు దూరం కూడా పెరగవచ్చు. మీ ప్రియమైన వారి స్వభావంలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. అలాగే మీ వివాహ జీవితంలో ఆనందాన్ని కొనసాగించడానికి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే మీరు మీ కృషికి సరైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారులు ఈ వారం మంచి లాభాలను ఆర్జించవచ్చు. పెద్ద వ్యాపారులు తమ వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారిలో వ్యాపారం చేసేవారికి చాలా పెద్ద అవకాశాలు కలుగుతాయి. అలాగే మీరు పెద్ద నష్టాన్ని కానీ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే దాన్ని తీర్చడానికి ఒక అవకాశాన్ని కూడా పొందుతారు. మరోవైపు ఈ వారం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్చు తగ్గులు తప్పకుండా ఉంటాయి. ఈ కాలంలో మీరు చాలా గందరగోళంలో ఉంటారు. అయితే తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులకి ఈ వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఈ సమయంలో మీరు విజయం సాధించవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంటి సభ్యులతో సంబంధం బాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక చిన్న ప్రయాణం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ప్రేమించే జంటలకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఇక సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోతే అది మీకు అనుకూలంగా అయితే ఉండదు. ఈ వారం చిన్న వ్యాపారులకు బాగా ఉండబోతుంది. మీరు కాస్మెటిక్ మరియు స్టేషనరీలో వ్యాపారం చేస్తూ ఉంటే మీకు చిన్న ప్రయోజనాలు ఉండవచ్చు. ఇక పెద్ద లాభాల కోసం మీరు మీ కస్టమర్లకు కొన్ని మంచి ఆఫర్లను ఇవ్వాలి. ఈ కాలంలో ఉద్యోగులు మీకు కేటాయించిన పని సరైన సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. అలాగే వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న గొడవ కూడా జరగవచ్చు. కానీ మీరు అవగాహనతో అన్ని అపోహాలను త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక కన్యరాశి వారికి ఈ వారం మానసిక స్థితి బాగా ఉంటుంది. అలాగే మీరు ఊహించిన విధంగా ఫలితాలు కూడా పొందకపోవచ్చు. ఈ వారం ఉపాధి ప్రజలు చాలా బిజీగా ఉండబోతున్నారు.
ఈ వారంలో బాధ్యతల భారం మీపై గణనీయంగా పెరుగుతుంది. మీరు ప్రశాంతమైన మనసుతో మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈ వారం రిటైల్ వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఇక ఈ కాలంలో భాగస్వామితో కొంత వివాదం కూడా ఉండవచ్చు. అంటే ఆర్థిక విషయాల్లో కానీ లేదంటే వ్యాపార విషయాల్లో కానీ. మీరు కొంత పాత ఆస్తుల్లో దేనినైనా విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు తొందరపడకుండా ఉండడం మంచిది. ఇక ఈ సమయంలో వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపడం మంచిది. ఇక తులారాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా ముఖ్యమైనదిగా ఉంది. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంది. మీరు విజయవంతమయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో భాగస్వామితో వాదనలు నివారించుకోవడం మంచిది. లేదంటే భారీ నష్టాలు జరగవచ్చు. ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్యోగం చేస్తున్న వారికి అదృష్టం కూడా లభిస్తుంది. ఈ కాలంలో చాలా కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇది కాకుండా సీనియర్ ఆఫీసర్లు మీ పని పట్ల చాలా సంతృప్తి చెందుతారు. ఇక ఆర్థికపరమైన విషయానికి వస్తే మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఈ కాలంలో ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఇంటి పెద్దలతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ తండ్రితో ఉండే గొడవలను నివారించుకోవడం మంచిది. మీరు మీ తండ్రి భావాలను అర్థం చేసుకోవడం మంచిది. అలాగే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ ప్రాధాన్యతగా ఉండాలి. మరోవైపు అహం మరియు సంఘర్షణ కారణంగా మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది. ఇక వ్యాపారం చేసేవారు మీరు పెద్ద పెట్టుబడిని పెట్టాలని ఆలోచిస్తుంటే మీరు చాలా కాలం ఆ పెట్టుబడిని పెట్టకుండా ఉండడం మంచిది. రాబోయే సమయంలో మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కొన్ని కారణాల వల్ల ఉద్యోగులు ప్రమోషన్ పెండింగ్లో ఉండవచ్చు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. సమయం వచ్చినప్పుడు మీ కృషి విజయవంతమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే భూమి మరియు ఇళ్లకు సంబంధించిన ఏదైనా ప్రయోజన కాలంలో మీకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఇటీవల కానీ ఏదైనా ఆపరేషన్ చేసుకుని ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ధనుసు రాశి వారు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆఫీసులో చాలా చురుకుగా ఉండడం ద్వారా మీ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఏదైనా మార్పు ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు దాన్ని నివారించడం మంచిది. ఇది కాకుండా డబ్బు విషయంలో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి చక్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సమయం చాలా మీకు అనుకూలంగా ఉంది. మీరు అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఈ వారం మీకు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఆందోళన నుండి బయటపడతారు. ఇక వారం చివరిలో మీరు వారి విద్య కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. మీకు జీవిత భాగస్వామితో చెడు సంబంధాలు కూడా ఉండవచ్చు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించాలి. అలాగే ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది. మకర రాశి వారు ఈ వారం పనికి సంబంధించిన విషయాల్లో చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం మీకు చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది. ఈ వారం ప్రారంభం వ్యాపారం కానీ దానికి సంబంధించింది అయితే మంచిగా అయితే లేదు. కాకపోతే వారం మీరు వ్యాపారానికి సంబంధించింది ప్రయాణం తప్పకుండా అయితే ఉన్నది. కానీ దానివల్ల నష్టమే కలుగుతుంది. ఈ సమయం స్టాక్ మార్కెట్లో పనిచేసే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారితో చాలా కాలం తర్వాత మీరు ఇప్పుడు చాలా మంచి సమయాన్ని వెచ్చిస్తారు. ఇక ఈ వారంలో మంచి ప్రయోజనాలు కూడా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో మీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాలు అయితే బాగుంటాయి. కానీ తొందరపాటు అలాగే భయాందోళన దూరంగా ఉండడం మంచిది. ఇక కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో అకస్మాత్తుగా పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య త్వరలో ముగుస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అలాగే బొమ్మల వ్యాపారం చేసే వారి కాలంలో పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయం ఇనుప వ్యాపారులు కూడా అదృశ్యంగా ఉండబోతుంది. ఈ వారం ఉద్యోగులు చిన్న పనిని చాలా చిత్తశుద్ధితో చేయవలసి ఉంటుంది. ఇది కాకుండా మీరు మీ పనిని అసంపూర్తిగా ఉంచకూడదు. అలాగే ఏ తప్పులకు అవకాశం అయితే లేదు. ఈ కాలంలో మీ యజమాని యొక్క వైఖరి చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. అలాగే ప్రతికూల పరిస్థితుల్లో మీకు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా తల్లితో మీ భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందాలు పెరిగితే ఆరోగ్యం ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక మీనరాశి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు మరింత కోపంగా ఉండకుండా ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు కార్యాలయంలో సహోద్యోగులతో చాట్ చేయడం లేదా ఎక్కువగా మాట్లాడడం మానుకోవడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న స్థానికులు మరింత కష్టపడాలి. మీరు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలి. ఈ సమయంలో మీకు మంచి అవకాశం కూడా లభిస్తుంది. ఈ సమయంలో చిన్న వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి
ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు, ఈ 12 రాశుల ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.